నిన్న జరిగిన షూటింగ్‌లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి డైరెక్ట్‌గా లెవెల్ 5కి ప్రమోట్ అయ్యారు. ఎట్లయ్యారు? ఏం చేస్తయ్యారు? ఎందుకయ్యారు? వాళ్ళకి ముగ్గురు జడ్జెస్ 3 గ్రీన్సే ఎందుకిచ్చిర్రు? అండ్ చాలామందికి బాగున్నారు, వీళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అయితారు అనే కంటెస్టెంట్స్ 3 రెడ్స్ వచ్చి ఇంటికెళ్ళిపోయారు. కొంతమంది హోల్డ్‌లో ఉన్నారు. ఎందుకు? ఏమిటి? అసలు అక్కడ ఏం జరిగింది? నిన్న షూటింగ్‌లో ఏం జరిగింది? మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్న విషయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవి నేను సోషల్ మీడియాలో చూసిన రూమర్స్ మాత్రమే. ఆ రూమర్స్ చూసి ఈ వీడియో చిత్రీకరించడం జరిగించబడుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్నోళ్ళు సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. పాతోళ్ళు లైక్ కొట్టండి. రైట్, కొత్తోళ్ళు మీకు నచ్చాక లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. నేను మీ శ్రీప్రణ్ శ్రీనివాసరావు శ్రీను 65 కంటిన్యూ చేద్దామా? కొట్టలేదు నువ్వు లైకు కొడితే కంటిన్యూ అవుతది. ఫోటోలేత్తా. పెద్దగా ఫోటోలేసి చూపిత్తా. మీరు టెన్షన్ పడకుర్రి. దీనికంటే ముందు ఒక వీడియో చేసిన. 60 మంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ విత్ ఫోటోస్ అని చెప్పి ఒక వీడియో చేసిన. కాకపోతే అందులో గిట్ల ఫోన్‌లో చూపించిన. గిట్ల ఫోటోలు ఫోన్‌లో చూపించిన. అబ్బా! చిన్నగా కనపడ్డాయి, మంచిగా కనపడలేదు. ఏందన్నా ఎడిటింగ్ చేయవా అని అన్నారు గానీ, జర ఎల్బో పెయిన్ ఉండి చేయలేదు అంతే. సరే, ఇప్పుడు నేను మీకు ఫోటో చేసి మరీ చూపిస్తా. ఓకేనా? అండ్ మళ్ళా చెప్తానా, ఈ వీడియోలో ఉన్న విషయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఉన్నది ఒక్కరికే, మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్‌కి. ఓకే. ఇదే వీడియోలో ఈరోజు ఆడిషన్‌కి పోబోతున్నోళ్ళకి కూడా కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. లాస్ట్‌లో ఉంటాయి అవి చూడుర్రి. మిస్ చేయకుర్రి. ఓకే? కంటిన్యూ. అసలు షూటింగ్‌లో ఏం జరిగిందంటే నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ 8:30కి అందరిని రమ్మని పిలిచారు. రైట్? పిలిచారు కదా! అందరూ వేరు. ఈ 60 మంది దాకా మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ సెలెక్ట్ అయినోళ్ళు వేరు. అటెనక ఈ వైట్ గోల్డ్ డ్రాప్ వోళ్ళు కూడా వేరు. వాళ్ళొక 9 మంది వచ్చారు. ఒక దాంట్లోకెళ్ళి నలుగురిని, ఇంకో దాంట్లోకెళ్ళి 5గురిని సెలెక్ట్ చేసిర్రు. మంచి మంచోళ్ళని సెలెక్ట్ చేసిర్రు. వాళ్ళు అక్కడికి పోయారు. ఇక్కడ ఒక చిన్న మిత్ ఉంది. గోల్డ్ డ్రాప్ నుంచి ఒక కంటెస్టెంట్, అలాగే వైట్ గోల్డ్ నుంచెల్లి ఒక కంటెస్టెంట్ కన్ఫర్మ్‌గా ఉంటారు. వాళ్ళు బిగ్ బాస్‌లో కూడా ఉంటారు అని అంటున్నారు కదా! అది నమ్మాల్సిన అవసరం లేదు. అట్లేముండదు. కాకపోతే కొంతమంది అద్భుతమైన కంటెస్టెంట్స్‌ని వైట్ గోల్డ్ నుంచి, గోల్డ్ డ్రాప్ నుంచి సెలెక్ట్ చేసిరనేది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్తా. ఎందుకంటే ఈ 3 గ్రీన్స్ వచ్చినోళ్ళలో ఒక 1 పర్సన్ వైట్ గోల్డ్ త్రూ వచ్చిన పర్సన్. అందుకని చెప్తున్నా. చలో కంటిన్యూ చేద్దాం. అయితే 8:30కి అందరూ వేరు కదా! 8కి వేరు, 7:30కి వేరు. చాలా దూరం నుంచెల్లి రాజమండ్రి నుంచెల్లి వచ్చినోళ్ళున్నారు, ముంబై నుంచెల్లి వచ్చినోళ్ళున్నారు, బెంగుళూరు నుంచెల్లి వచ్చినోళ్ళున్నారు, యూకే, యూఎస్ నుంచి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ టైంని బట్టి తొందరగా వచ్చేసారు. ముందొచ్చి ఉన్నారు పాపం. వచ్చారు. కానీ పోయిన సంవత్సరం తీసుకున్న ఒక జాగ్రత్త ఈసారి తీసుకోలేకపోవడం వల్ల షూటింగ్ బాగా లేట్‌గా స్టార్ట్ అయింది. ఏందన్నా పోయిన సంవత్సరం తీసుకున్న జాగ్రత్త అంటే, నవదీప్ అన్న, అభిజిత్ భయ్యి, అట్నే బిందు మాధవ్ గారికి సంబంధించిన ఇంట్రోలు లాస్ట్ టైం మనకి చెస్ బోర్డ్ చూపిస్తూ అభిజిత్ ఎంట్రీ, ఒక బాల్స్‌ది అదేదో చూపించుకుంటూ మన నవదీప్ అన్న ఎంట్రీ, మాస్కులు అవేవో చూయించుకుంటూ మన బిందు మాధవ్ గారి ఎంట్రీకి సంబంధించిన ఒక చిన్న వీడియోలు ఉండే చూడు. అసొంటి వీడియోలు పోయినసారి సెపరేట్‌గా తీసుకున్నారు. శ్రీముఖి గారి వీడియో గిట్లా అన్నీ సెపరేట్ తీసుకున్నారు. కానీ ఈసారి ఏందంటే ఈ రోజే తీసుకున్నారు. ఆ ఇంట్రోలు, స్క్రీనింగ్ టెస్ట్‌లు అట్లా రకరకాల సిట్యుయేషన్స్ వల్ల అక్కడ ఏం జరిగిందంటే లేట్ అయింది. ఆ లేట్ అవ్వడంతోటి ఏమైందంటే షూటింగు 2:30 వరకి, 3 వరకి కూడా వాళ్ళవే జడ్జెస్‌వి, యాంకర్‌వి ఆ షాట్‌లు, ఆ వీడియోలు తీసుకోవడానికి అయిపోయింది. సో, దానివల్ల ఏమైందంటే ఇంట్రోలకి లేట్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఆహ్, అరే! ముందే చెప్దామనుకున్నా మర్చిపోయాను. ఈ షూట్‌కి కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్ కూడా వచ్చారు. మరి వాళ్ళెందుకు వచ్చారు? అది కూడా మాట్లాడుకుందాం కొద్దిసేపటి తర్వాత. అయితే షూట్ అట్లా స్టార్ట్ అయింది కదా! 2:30 నుంచి ఈ కంటెస్టెంట్స్ అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్‌ని ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పిలవడం, 20 నిమిషాల నుంచి గంట సేపటి వరకు వాళ్ళని ఆడిషన్ చేయడం జరిగింది. సో, ఈరోజు ఆడిషన్ అయినోళ్ళంతా అదృష్టవంతులు. జడ్జెస్ ఫ్రెష్‌గా కూర్చొని మిమ్మల్ని ఆడిషన్ చేసిర్రు. కానీ రేపు మాత్రం చాలా ఇబ్బందయితది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైము 2:30 అయితున్నట్టుంది. 2:46 అయితుంది. సో, ఈ 2:46కి నేను రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే ప్యాకప్ అయిపోయింది కాబట్టి. సో, ఇప్పటిదాకా ప్యాకప్ అయిపోవడానికి అంటే ఇప్పటిదాకా షూటింగ్ జరిగి వాళ్ళు అలిసిపోయి నిద్ర లేక ఇబ్బంది పడతా ఉన్నప్పుడు వీళ్ళు పోయి పడుకుంటారు జడ్జెస్. మళ్ళీ రేపు పొద్దుగాలనే మళ్ళీ షూటింగ్ స్టార్ట్. కాబట్టి నిద్రలుండయి. మళ్ళా పొద్దుగాల నుంచి రాత్రి దాకా రాత్రి 1 అయిద్దో, 2 అయిద్దో, 3 అయిద్దో తెలవదు. ఎందుకంటే ఇయాల అయినోళ్ళు చాలా తక్కువ మంది. ఓ 10, 12 మందికి, 15 మందికి టార్గెట్ ఏదో 15 పెట్టుకున్నారట. ఆ 15 మంది వరకి ఆడిషన్స్ చేసిర్రంట. మరి మిగతా వాళ్ళు 60, 70 మంది రేపు ఒక్క రోజులో కొట్టేస్తారు. కాబట్టి లిటరల్లీ జడ్జెస్‌కి వశపడేది నిద్రలుండయి కాబట్టి రచ్చ ఉంటది. ఈరోజు అయినోళ్ళంతా సుకూన్‌సే ప్రశాంతంగా గంటలు చేసిర్రు కదా! సో, ఈ గంటలు చేసిన దాంట్లో 5:30 వరకి కొంతమందిని చేసిన తర్వాత వాళ్ళకి అనిపించిందట. వచ్చినోళ్ళందరినీ మనం అసలు ఈరోజు చేయడం కష్టం. సో, డే అండ్ నైట్ చేయలేం. కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బందయితది అని 5:30కి సగం మందికి పైగా పీపుల్‌ని టాటా బై బై ఇంటికెళ్ళండి అని చెప్పి పంపించిర్రంట. సో,
హాఫ్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోయారు. అప్పటిదాకా రచ్చ రచ్చ జరిగిందట. అక్కడ కూర్చున్నోళ్ళంతా మామూలు రచ్చ కాదు. ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసి బయటకి రిలీజ్ చేశారు కదా! ఆ షూట్ చేసినందుకు కూడా పంచాయతీ అయిందట. మేనేజ్మెంట్ పెద్ద పెద్ద మేనేజ్మెంట్ వచ్చేసి వాళ్ళు అట్లా ఎట్లా పెడతావు నువ్వు వీడియో? మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ పోతుంది ఆ వీడియో అని చెప్పి ఎంబటే ఆ వీడియో పెట్టినోళ్ళకి ఫోన్ చేసి అంటే ఆ వీడియో అక్కడున్నోళ్ళు తీసి వేరేటోళ్ళకి ఎవరికో పంపిస్తే వాళ్ళు పెట్టిరట. సో, అది డిలీట్ చేయించి అక్కడున్నోళ్ళకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి అక్కడ కూర్చొనిబెట్టిరట. అది ఎవరు తీసిరనేది నాకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాలేదు గానీ మొత్తానికైతే మొత్తం షూటింగ్ అంతా ఇట్లా తీసిర్రు కదా! అది ఆల్రెడీ అప్పటికే వైరల్ అయిపోయింది. కాకపోతే అది తీసినోళ్ళకి మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చిరంట. మిమ్మల్ని సెలెక్ట్ కూడా చేయకపోవచ్చు ఇట్లా చేసినందుకు అన్న పాయింట్ కూడా ఎత్తిరట. అండ్ ఇంకోటి అక్కడ లోపల ఆడిషన్ జరగడానికి బాగా లేట్ అయింది కదా! ఆ గ్యాప్‌లో అక్కడ వీడియోలు పెట్టి అక్కడ చిన్న చిన్న ఫన్నీ మూమెంట్సు, అక్కడ ఒకరినొకరు రోస్ట్ చేసుకోవడము, అక్కడ ఒకరినొకరితో చిన్న ఫైటు, డిస్కషను, ఆ డమ్మీ, మాక్ ఇంటర్వ్యూ, ఆడిషన్ టైప్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా ప్రయత్నాలు చేసిరంట. అవన్నీ మనకి టెలికాస్ట్‌లో వస్తాయి. టెలికాస్ట్ ఎప్పుడైతుందో తెలుసు కదా! ఆగస్ట్ 15థ్ నాడు చాలైతది. సెప్టెంబర్ 5థ్ దాకా జరుగుతది. 22 ఎపిసోడ్స్ వస్తాయి. ఓకే. రైట్. స్టార్మాలో వస్తది. హాట్‌స్టార్‌లో వస్తది. ప్రతిరోజు స్టార్మాలో మనకి రాత్రి 10కి వస్తది ఎపిసోడు. సాటర్‌డే, సండే వచ్చేసి 9కే వస్తది. సో, అంతకంటే ముందే మీరు చూడాలనుకుంటే ముందు రోజు రాత్రే హాట్‌స్టార్‌లో 12కి ఎపిసోడ్ వచ్చేస్తది. ఓకేనా? యప్. అంటే 15 తారీఖు మార్నింగ్ ఫస్ట్ అవర్‌లో అన్నట్టు 12కి వస్తదన్నట్టు ఎపిసోడ్. ఓకే. రైట్. అయితే వాళ్ళందరూ అక్కడ హడావిడి చేసుకుంటూ మంచిగా ఆటలు, పాటలు ఆడుకుంటూ, దుంకుకుంటూ, ఎగురుకుంటూ, గట్టి గట్టిగా అల్లరి చేసుకుంటూ స్పెషల్లీ మెయిన్ గెస్ట్ ఎవరనుకుంటుర్రు? ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలుని ఫస్ట్ రిజెక్ట్ చేసిర్రు. కానీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేసిర్రు. అది ఎందుకు అనంటే టీఆర్‌పీ గేమ్ బై ఇది. ఉప్పల్ బాలు లాంటి కంటెస్టెంట్ వస్తే కొంచెం హడావిడి ఉంటదని చెప్పి. అగ్ని పరీక్ష వరకైనా తీసుకుంటారు. ఆ తర్వాత బిగ్ బాస్‌కి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బికాజ్ మనోడేందంటే మనోడిని 1 అవరో, 2 అవర్సో, 1 డేనో భరించగలుగుతాం గానీ ఎక్కువ రోజులైతే కొంచెం స్పైస్ ఎక్కువైపోతది అని చెప్పి పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు కూరలో కరివేపాకులాగా తీసేస్తారా అంటే తీసేస్తారు. ఎందుకంటే టీఆర్‌పీ కోసం ఇప్పుడు బజ్ వస్తది అగ్ని పరీక్షకని తీసుకున్నారని నా అభిప్రాయం. చూద్దాం. ఆయనకు అదృష్టం బాగుంటే అన్నీ కలిసొస్తే జడ్జెస్‌ని మెప్పిస్తే నెక్స్ట్ పోయి అండ్ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉండేటట్టే ఉంది కాబట్టి ఉప్పల్ బాలు బిగ్ బాస్ పోయినా ఆశ్చర్యపోక్కర్లేదు గానీ మరి ఏం చేస్తారో చూడాలి. ముందు ముందు చూద్దాం. అయితే ఉప్పల్ బాలు గట్టిగా అల్లరి చేసిండట మస్తు. అలాగే అక్షయ్ రాజ్‌ని కొంతమంది కంటెస్టెంట్స్‌ని రోస్ట్ చేయడానికి కూడా వాడిరంట. కొన్ని కొన్ని కాంట్రోవర్షియల్ టాపిక్స్ ఏదో మాట్లాడడం అంటే కూడా అతిగా కాంట్రోవర్సీ మాట్లాడితే అంత కాంట్రోవర్సీ వద్దు. మనకు కొంచెం తక్కువ డోస్ కావాలని కూడా అన్నారంట. అఫ్‌కోర్స్ తెలుసు కదా! అక్షయ్ మాట్లాడితే అల్చల్ మేకుడు కూడా మొత్తం కాంట్రోవర్సీ టాపిక్సే ఉంటాయి. సో, అట్లా రకరకాలుగా జరిగిందట. అక్కడున్నోళ్ళు ఆడుకున్నారట, పాడుకున్నారట, అంతాక్షరీలట, ఏది ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ అంట, రకరకాల గేమ్స్ ఆడుకుంటూ టైమ్ పాస్ చేశారు. ఎందుకంటే అక్కడ షూటింగ్ అయితలేదు ముచ్చట. షూటింగ్ స్టార్ట్ అయింది. ఒకరి తర్వాత ఒకరు పోయిర్రు. ఫస్ట్ ఆడిషన్‌కి పోయిన కంటెస్టెంట్ ఫ్రమ్ ముంబై. తన పేరు రాసిపెట్టిన గురి అనుశ్రీ కట్కం. అనుశ్రీ కట్కం ఫస్ట్ ఆడిషన్ అయింది అని ఇన్ఫర్మేషన్. సో, తనకి 3 రెడ్స్ వచ్చి రిజెక్ట్ అయినట్టు కూడా తెలిసింది. ఎందుకొచ్చింది అంటే వాళ్ళు చెప్పిందల్లా చేసిందట. వాళ్ళు అడిగిందల్లా చేసిందట. కానీ వాళ్ళు అడిగిందల్లా చేయడం కాదు కదా! వాళ్ళకి కావాల్సింది. ఏదో ఒకటి ఉండాలి. ఒక స్పార్కు, ఒక కాంట్రోవర్సీ, ఒక లొల్లి, ఒక పంచాయతీ అట్లాంటివి కావాలి. ఏదైనా గట్టిగా మాట్లాడాలి. లేదంటే ఇంప్రెస్ చేయడానికి ఏదైనా చేయాలి. అట్లాంటివి ఏమైనా జరగాలి. అట్లాంటివి జరగకపోయేసరికి చెప్పింది చేసింది. ముంబై నుంచెళ్ళొచ్చింది. చెప్పింది చేసింది. అట్లా కాకుండా కొంచెం అవమానించినట్టుగా చేసి పంపించిర్రు అని చెప్పి ఒక మాటైతే వచ్చింది. చదువుకోపో సక్కగపోయి అన్నట్టు సంథింగ్. నేను ఆల్రెడీ చదువుకున్న జాబ్ చేత్తానికి ఇప్పుడు చదువుకోకపోయి అంటావేందయ్యా అన్నట్టుగా ఆమె ఫీల్ అయిందట. ఇట్లా రకరకాలుగా జరిగింది టోటల్‌గా. మొత్తానికైతే తనకి 3 రేట్స్ వచ్చి రిజెక్ట్ అయింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మనకి శౌర్య అని మంచి బాడీ బిల్డర్ అబ్బా! చూడండి. ఎక్సలెంట్ బాడీ బిల్డర్, ఎక్సలెంట్ పర్సనాలిటీ, జిమ్ పర్సనాలిటీ అండ్ నార్త్ ఇండియన్ ముంబై నుంచెళ్ళొచ్చిండు. మనోడు నార్త్ ఇండియన్. ఆయన తెలుగు వస్తది. తెలుగు స్పష్టంగా మంచిగా మాట్లాడతాండు. అయితే ఆడిషన్ వీడియో కూడా బాగా ఇంప్రెసివ్‌గా ఉండే. అండ్ మనోడు వైట్ గోల్డ్ త్రూవో, గోల్డ్ డ్రాప్ త్రూవో రెండిట్లలో ఒకదాని త్రూ హౌస్‌లో అంటే స్టేజ్ మీదకి ఎంటర్ అయిండు. కాకపోతే మనోడి సాఫ్ట్ నేచర్, సమ్‌వాట్ పొసెసివ్ నేచర్, సమ్‌వాట్ గుడ్ నేచర్ అంటే కొంచెం లవ్ ట్రాక్ నువ్వు ఫ్లర్ట్ ఏమైనా చేస్తావా అంటే నాకు అట్లాంటివి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండవు అని, కెరీర్ ఫోకస్డ్ కైండ్ ఆఫ్ అని ఇట్లాంటివి ఏవో చెప్పిండంట. సో, ఎందుకో జడ్జెస్ పెద్దగా ఇంప్రెస్ కాలేదంటే నేను అసలు పర్సన్‌ని చూడంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ యావర్ కైండ్ ఆఫ్ లుక్ తోటి ఉన్నాడు. మంచి 6 ప్యాక్ బాడీ బిల్డర్ కదా అని అనుకున్నా. తీసుకుంటారేమో అనుకున్నా. కానీ చేస్తే 3 రేట్స్ వచ్చి రిజెక్ట్ అయినట్ట. అంటే చూసిర్రా ఇక్కడ అంటే అందం, బ్యూటీ, హ్యాండ్సమ్‌నెస్, పర్సనాలిటీ ఇవి కాదు. ఇవి ఉంటే సెలెక్ట్ అయిపోతారు అనుకోవడం కూడా లేదు. అట్లేం ఉండదు. చెప్పలేం కదా సిట్యుయేషన్స్. ఇప్పుడు మనకి 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష కలర్‌ఫుల్‌గా ఉంటది. అందంగా ఉంటది అంటే అందం కాదు మ్యాటర్. ఇప్పుడు ఎందుకంటే చెప్తాను 3 గ్రీన్స్ వచ్చిన ఒక అమ్మాయి నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో ఆల్రెడీ పెట్టిన. ఆమె అందం ఏంటి తెలుసా?
ఆమె అభినయమే ఆమె అందం. ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఆమె అందం. ఆమె లైఫ్ స్టోరీయే ఆమె అందం. అది ఆమె బ్యూటీ. ఆ బ్యూటీ సెలెక్ట్ అయిపోయింది. ఎందుకు నాన్సెన్స్ అని చెప్పేయమంటారా? చెప్తా ఆగండి. నెక్స్ట్ ఇంకా 3 రేట్స్ వచ్చి రిజెక్ట్ అయిన వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని డైరెక్ట్‌గా నువ్వు హీరోయిన్‌గా ట్రై చేసుకో. అంత బాగున్నావు. నువ్వు హీరోయిన్‌కి సెలెక్ట్ అయితావు. బిగ్ బాస్‌కి వర్కౌట్ కావు అని చెప్పి పంపించేసిరంట. చెప్ అట్లా కూడా ఉంటది. అందం ఈజ్ డిఫరెంట్. అందం కాదు. అందం ఉంటేనే బిగ్ బాస్‌లోకి వచ్చేస్తాం అనేది కూడా ఉండదు. రైట్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గౌరీ అని, గౌరీ త్రినేత్ర అని. ఆ అమ్మాయి స్టేజ్ మీదకెళ్ళింది. అయితే ఆమెకి 2 రెడ్స్ వచ్చినాయి. 2 రెడ్స్ వచ్చినా అభిజిత్ ఒక గ్రీన్ ఇచ్చి నిన్ను చూడాలనుకుంటున్నా ఫర్దర్‌గా అని చెప్పి చెప్పిండట. సో, తన స్టోరీ మనం అగ్ని పరీక్ష స్టేజ్ మీద చూసినప్పుడే నేను ఓపెన్ అయితా అని చెప్పిన కదా ఇదివరకి. సో, అప్పుడే అంటే తనంతట తాను రివీల్ చేసుకున్న తర్వాత నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తా. సో, గౌరీ త్రినేత్ర తను హోల్డ్‌లో ఉంది. సెలెక్ట్ అయిపోయినట్టు కాదు కానీ హోల్డ్‌లో అయితే ఉంది. అంటే నెక్స్ట్ రౌండ్‌కి ఉంటది ఫర్దర్‌గా. నెక్స్ట్ అభిజ్ఞ. అభిజ్ఞ అనే అమ్మాయి నేను ఇక్కడ ఫోటో వేస్తున్నా చూడండి. నిన్న మనం లిస్ట్ చెప్పిన దాంట్లో మిస్ అయిన అమ్మాయి. శౌర్య కూడా మిస్ అయిండు. సో, అభిజ్ఞ 2 గ్రీన్స్ వచ్చినాయి. 1 రెడ్ వచ్చింది. సో, అభిజ్ఞ కూడా హోల్డ్‌లో ఉందన్నట్టే. అంటే 1 గ్రీన్ వచ్చినా హోల్డ్, 2 గ్రీన్ వచ్చినా హోల్డ్, 3 గ్రీన్ వస్తేనే నెక్స్ట్ లెవెల్‌కి పోయినట్టుగా. రైట్. అండ్ రోహిత్ నాయుడు ఈయన కూడా హోల్డ్‌లో ఉన్నాడు 1 గ్రీన్ తోటి. అది కూడా అభిజిత్ ఇచ్చిన గ్రీనే. అభిజిత్ జర సాఫ్ట్ కార్నర్ మంచి అదేంటంటే అంటే మంచి చెడు అనే బేస్‌లో కూడా ఇస్తా ఉంటాడు కదా! అరే గుడ్ హార్ట్ ఉంది. లేదంటే జెన్యూన్‌గా ఉన్నాడు. ఈ పాయింట్‌ల మీదకెళ్ళి కూడా ఇస్తాడు కదా! అదే పాయింట్ మీదకెళ్ళి రోహిత్ నాయుడుకి ఇచ్చిండంట. పోయినసారి మనకి నాగప్రశాంత్‌కి కూడా అవకాశం ఇస్తారు కదా! అభిజిత్ ఏనా ఇచ్చింది? నవదీప్ అన్ననా? నవదీప్ అన్న అనుకుంటా. నవదీప్ అన్న ఇచ్చిండు. అట్లా ఎవరో ఒకరు జాలి చూపిస్తే ఆళ్ళు మంచో చెడో అనేది ఫర్దర్‌గా తెలుస్తది అన్నట్టు. సో, రోహిత్ నాయుడు మీద అంటే తనని ఎంత ఇబ్బంది పెట్టినా గానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధానం అభిజిత్‌కి నచ్చిందంట. కానీ అరే! నువ్వు కనీసం రియాక్ట్ అయితలేవు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్న పాయింట్ తోటి నవదీప్ అన్న, బిందు మాధవ్ గారు రిజెక్ట్ చేసిరన్న పాయింట్ కూడా ఉంది. సో, ఓవరాల్‌గా అయితే ఒక గ్రీన్ వచ్చేసి హోల్డ్‌లో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్. రుచిత. రుచిత, నిహాని. నేను చెప్పినా కదా! జీడీ రౌండ్‌లో ఫస్ట్ బ్యాచ్‌లో వచ్చి అదరగొట్టిందట. బాగా ఇనపడ్డది ఇనపడ్డది పేరు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుందని చెప్పినా కదా! సో, తను 2 గ్రీన్స్ తోటి నెక్స్ట్ లెవెల్‌కి అంటే హోల్డ్‌లో ఉంది. నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ కాలేదు కానీ 1 రెడ్ వచ్చింది. 2 గ్రీన్స్ వచ్చినాయి. 1 రెడ్ ఫ్రమ్ అభిజిత్. రుచిత చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ బోల్డ్. సో, ఈ పాయింట్స్‌లో అభిజిత్ కన్సిడర్ కొంచెం తక్కువ చేస్తాడు కదా! సో, బేసిక్‌గా ఆ బోల్డ్‌నెస్ అదంతా చూసి బిందు మాధవి అండ్ నవదీప్ ఇద్దరు కూడా ఇంప్రెస్ అయ్యారు. సో, నెక్స్ట్ లెవెల్‌కి అంటే హోల్డ్‌లో ఉంది. రైట్. అది మ్యాటర్. అంటే కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇద్దరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళిద్దరి పేర్లు చెప్తా ఇప్పుడు. ఒకరు మిథిలేష్ రెడ్డి. మిథిలేష్ లిఫ్ట్స్ అని మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ ఉంది. తన జర్నీ కావచ్చు, తన బాడీ కావచ్చు, తన కటౌట్ కావచ్చు, తన ఫిట్‌నెస్ ట్రైన్ చేస్తుంటాడు. ఫిట్‌నెస్ గురించి వీడియోస్ అవి పెడతా ఉంటాడు. ఫుడ్ గురించి గానీ, వాటి గురించి గానీ చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెడతాడు. ఎక్సర్సైజ్ చేసే విధానాలన్నీ చెప్తా ఉంటాడు. చూడ్డానికి కూడా చాలా అంటే ఒక హాలీవుడ్ హీరో టైప్‌లో ఉన్నాడు మనిషి. ఇంకోటి మనోడు యాక్రోబాట్స్ అదే మన డిమాండ్ పవన్ చేస్తాడు చూడు. చేతుల మీద లేవడం ఇట్లాంటియన్నీ ఉంటాయి చూడు. అట్లాంటియన్నీ కూడా రకరకాలయి చేస్తాడంట. సో, అవన్నీ కూడా చేసి చూపించిండంట. అవన్నిటి మీదకెళ్ళి బాగా ఇంప్రెస్ అయ్యారట. బేసిక్‌గా ఇంకొక పర్సన్ కూడా మనకి గ్రూప్ డిస్కషన్స్ టైమ్‌లో ఇట్లనే ఫ్లిప్పులు, ఇట్లనే అక్రోబాట్స్ అవన్నీ చేసి చూపించిండంట. కానీ అతనికంటే ఇతను ఫిట్టు. అతనికంటే ఇతను చాలా అంటే ఐ మీన్ బాడీ బిల్డరు, 6 ప్యాక్, 8 ప్యాక్ అట్లుంది కదా! ఫిట్‌నెస్ కోచ్ ఇవన్నిటి మీదకెళ్ళి ఇతన్ని తీసుకున్నారేమో అనుకుంటున్నా. ఎందుకంటే అతను చేసిండు, ఇతను చేసిండు ఫ్లిప్పులు, గిప్పులు. సో, ఇతన్ని తీసుకున్నారు. అండ్ ఇతను స్టేజ్ మీద బాగా మెస్మరైజ్ చేసిండు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేనసలు ఇతని వీడియో నిన్ననే చూసిన. చూడంగానే నేను అనుకున్నా ఇతను తీసుకుంటార్రా అని. అంటే నిన్న కాదు మొన్న వీడియో ఉంది కదా మనది. టోటల్ కంటెస్టెంట్ లిస్ట్‌లో అది మిస్ అయింది కదా! అదే రోజు రాత్రి ఇతని ప్రొఫైల్ నాకు పంపించిర్రు వేరే వాళ్ళు. పంపినప్పుడు చూసిన మిథిలేష్ రెడ్డి. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. చాలా ఖతర్నాక్ ఉన్నాడు పర్సన్. ఖచ్చితంగా సెలెక్ట్ అయితాడు అనుకున్నా. డిఫరెంట్‌గా ఉన్నాడు పర్సన్. యెప్. సో, నెక్స్ట్ లెవెల్‌కి డైరెక్ట్‌గా ప్రమోట్ అయ్యిండు. ఇక్కడే మనకు అనిపిస్తది. అంటే బాడీ బిల్డరు, ఇన్‌ఫ్లుయెన్సరు, పర్సనాలిటీ ఉంది, అందం ఉంది కాబట్టి తీసుకున్నారు. హాలీవుడ్ హీరో అని నువ్వే అంటున్నావు అంటే సేమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, సేమ్ కైండ్ ఆఫ్ హీరోయిక్ లుక్‌లు ఉన్న పర్సన్ శౌర్యాన్ని రిజెక్ట్ చేయలేదా? అట్నే. అండ్ అందంగా ఉంటేనే తీసుకుంటారు అంటే శ్రీవాణి నాయుడు అని చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. హీరోయిన్‌గా ట్రై చేసుకున్నావు. ఇది అవసరం లేదని చెప్పి 3 రేట్స్ ఇచ్చి పంపించేసిరంట. శ్రీవాణి నాయుడు. నేను అన్నా కదా! శ్రీవాణి నాయుడు చాలా అందంగా ఉంది. అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ సంథింగ్ అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పింది చూసినావా? సో, ఆ అమ్మాయి. నువ్వు హీరోయిన్‌గా ట్రై చేసుకో మూవీలలో ఇక్కడ కాదని చెప్పిరంట. అందం ఒకటే కాదు. వీళ్ళకి కావాల్సింది అంటే బిగ్ బాస్‌కి కావాల్సిన స్టఫ్ ఉందా లేదా అని కూడా చూస్తారు కదా జడ్జెస్. రైట్. ఇక్కడ
రాజకుమారి దయానా. ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరు. మంచి ఫాలోవర్స్ ఉంటారు. 2, 3 లక్షల మంది 1,08,000 మందేమో ఫాలోవర్స్ ఉంటారు. తను నల్లగుంటది. నలుపు నారాయణ మెచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు గానీ డిస్క్రిమినేషన్ చేస్తలే నిన్ను. మన సొసైటీలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసినాం కదా మనం. ఫెయిర్ ఉంటేనే అందం అన్నట్టుగా మనకి చిన్నప్పటి నుంచి ఎక్కిస్తా ఉంటారు కదా. అది కాదు, కాన్ఫిడెన్సే అందము. అది కాదు, తనకున్న టాలెంటే, తనకున్న స్కిల్లే అందం అన్నట్టుగా నిరూపించుకోవడానికి తను ఎప్పటినుంచో రీల్స్ అవి చేస్తూ ఉన్నది. చేస్తుంది జనాల్ని మెప్పించింది. ఏదో ఒక రకంగా ఒప్పించేసింది. తన కాన్ఫిడెన్స్‌తో, తన నటనతో, తన అభినయంతోటి మెప్పిస్తా పోయింది. కట్ చేస్తే తన లైఫ్‌లో అంటే తనకు పెళ్ళయింది. పిల్లలున్నారు. తన ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఉన్నాయి. కట్ చేస్తే తనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఫేస్ అంతా పాడైపోయింది. ఫేస్ డ్యామేజ్ అయింది. కాన్ఫిడెన్స్ రవ్వంతా కూడా డ్యామేజ్ కాలే. ఇసుకంతా కూడా డ్యామేజ్ కాలే. అదే కాన్ఫిడెన్స్ తోటి, అవే మరకలతోటి మళ్ళీ కెమెరా ముందుకొచ్చింది. అభినయం చూపించింది. రీల్స్ చేసింది. పర్ఫార్మెన్స్ చూపించింది. జనాల్లో మెప్పు పొందింది. మనకి ఎన్నో రీల్స్ తనకి సజెస్ట్ అవుతూ ఉంటాయి. మనకి రేసుగుర్రం డైలాగ్ ఒక రీల్ బాగా సజెస్ట్ అయింది అప్పట్లో. ఆ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా మెప్పించింది. సో తను ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జెస్ని కూడా మెప్పించి 3 గ్రీన్స్, తన స్టోరీ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నిటి మీదకెళ్ళి పెళ్ళైన అమ్మాయిల్ని బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేయలేదు అన్నాం కదా. అసలు సెలెక్ట్ చేయలేదు. చాలా వెరీ వెరీ లెస్ అనగా అందులో ఈ అమ్మాయి ఒకటి. ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. లెవెల్ 5కి. అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేసి, ఆటలు గీటలు పోటీలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పర్ఫామ్ చేసి జనాలు నచ్చితే కనుక, జనాలు నచ్చుతారేమో అనుకుంటున్నాను నేను, ఓట్లు పడితే కనుక టక్కున బిగ్ బాస్లో కూడా పోయే ఛాన్స్ ఉంది. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్. అంటే ఇక్కడ అందంగా ఉంటేనే సెలెక్ట్ అవుతామా, కలర్ఫుల్గా ఉంటేనే సెలెక్ట్ అవుతామా, ఫిజిక్ ఉంటేనే సెలెక్ట్ అవుతాం, అవేం లేదు. అట్లా ఉంటుంది అనమాట. సో ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. అవుగాని మరి కళ్యాణ్, డిమాను ఎందుకు వచ్చిరయ్యా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 షూట్కి? ఎందుకు వచ్చిర్రా? అగ్ని పరీక్ష సీజన్ 1 త్రూ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 9కి పోయి టాప్ 5 కంటెస్టెంట్స్గా నిలిచి ఫైనలిస్ట్గా స్టేజ్ మీదకి పోయి ఒకరు క్యాష్ ప్రైజ్ పట్టుకుని పోయి ఒకరు దొరికిన కాడికి పట్టుకుని వచ్చిన వాళ్ళు లేకుండా అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వచ్చిర్రు, ఇంట్రడక్షన్ లాంటివి, అంటే ఈ అగ్ని పరీక్ష గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్, అగ్ని పరీక్ష త్రూ బిగ్ బాస్కి పోవడం వల్ల వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్, సొసైటీలో వాళ్ళ రేంజ్ మారిన విధానము, ఇప్పుడున్న స్టేటస్, ఇవన్నీ చెప్తూ, అలాగే కొంతమందిని వాళ్ళు కూడా జడ్జెస్గా కూర్చొని, ఎస్పెషల్లీ కళ్యాణ్ కూడా 4th జడ్జిగా కూర్చొని జడ్జి చేసిండు అనేది ఇన్ఫర్మేషన్. చూద్దాం, కళ్యాణ్ని జడ్జిగా ఫుల్ లెంత్గా చూస్తామా, లేదంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో మాత్రం చూస్తామా అనేది తెర మీద తెలుసుకోవాల్సింది ఉంది. అఫ్కోర్స్ రేపు తెలిసిపోద్దాం. ఇక ఈరోజు ఎవరెవరైతే ఆడిషన్స్కి పోతున్నారో వాళ్ళకు ఒకటే చెప్తానా, మళ్ళా చెప్తానా, ఆడికి పోయిన తర్వాత ప్యానిక్ అవ్వకుర్రి, నారాజ్ కాకుర్రి, నర్వస్ కాకుర్రి. మీకు ఇక్కడేదనిపిస్తే అది చెప్పే ప్రయత్నం చేయర్రి. కన్ఫ్యూజ్ చేస్తారు, అక్కడ కన్ఫ్యూజ్ కాకుర్రి, టెన్షన్ పెడతారు, టెన్షన్ పడకుర్రి. 3 జడ్జెస్, ఒక యాంకరు మళ్ళా తిప్పి మిమ్మల్ని పిప్పి చేస్తూ ఉంటారు. క్వశ్చన్లు అడుగుతారు, ఆన్సర్ చెప్తుంటే అడ్డం వస్తారు కానీ చెప్పి అడ్డం దిడ్డం మాట్లాడితే దాని మీదకి వెళ్ళి క్వశ్చన్లు ఎత్తారు. దాని మీదకి వెళ్ళి క్వశ్చన్ చేసి కదా ఆన్సర్ చెప్దాం పొలైట్గా అనుకుంటే, పొలైట్గా చెప్తున్నావు అంటే నువ్వు కావాలని చెప్తున్నావు, సేఫ్ గేమర్ అంటారు. నువ్వు గట్టిగా సమాధానం చెప్తే నీకు పొగరంటారు, నువ్వు మెల్లగా సమాధానం చెప్తే నీకు గూతలేదా అంటే వాయిస్ లేదా అని చెప్పి అంటారు. ఇట్లా రకరకాలుగా ట్విస్టులు పిప్పి చేద్దామని చూస్తారు. ఏం చేసినా కాన్ఫిడెన్స్ లూజ్ కావద్దు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. ఓకే, అర్థమైందా? టిప్స్ ట్రిక్స్ ఏమి ఉండయి అక్కడ. ఏమన్నా అడగచ్చు. మీరు బుక్లెట్లో చూసిరా, అందులోకి వెళ్ళి ఏదన్నా క్వశ్చన్ చేయొచ్చు. మీ టాలెంట్ లేనిదని అడగచ్చు. ఆ టాలెంట్ చూపించినాక ఈ టాలెంట్ తోటి బిగ్ బాస్లో ఏం చేస్తావు అనొచ్చు. తిక్కల క్వశ్చన్లు అన్నీ అడుగుతారు. చెప్తున్నా కదా, సుక్కలు చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ వీటిని ఛేదించుకుంటూ, చేసుకుంటూ, చిత్తడి చేసుకుంటూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ పడేటట్టు చూసుకోర్రి. స్టేజ్ కింద బిగ్ బాస్ టీం వాళ్ళు ఏదో చెప్తారు, అడిగిపోయిన తర్వాత మీరు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తారు, జడ్జెస్ ఏదో అడుగుతారు, అడిగిపోయిన తర్వాత మైండ్ బ్లాక్ అవుతుంది. అట్లా కాకుర్రి. ఎవ్వరు ఏం చెప్పినా గిట్లకెళ్ళి నూరి గిట్లకెళ్ళి ఇడిచిపెట్టరు. మీరు ఏం చేద్దాం అనుకుంటారో అదే చేయరి. మీరు ఎట్లా సమాధానం చెప్తాం అనుకుంటారో అట్నే చెప్పుర్రి. వాళ్ళు ఏలెత్తి చూపించినప్పుడు నువ్వు ఏలెత్తే సమాధానం చెప్పు. ఇట్లా సూట్ డిష్. ఓకే, తగ్గేదే లేదు. కొడితే అయిపోవాలి అంతే. రాక వచ్చింది పోయి ఎందుకు ఇడిచిపెడతాం? గట్టిగా చేయి. ఓకేనా? చేత్తో నువ్వు, నాకు తెలుసు నువ్వెవ్వలు. నా సబకరైజర్ కుటుంబ సభ్యుడివి, ఖచ్చితంగా చేస్తావు. యూ కెన్ బై, యూ కెన్ చెల్లే, యూ కెన్. ఓకే, ఉంటా, బాయ్.